వస్తాం కొద్దిగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జాఫర్, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఫౌండేషన్ సెక్రటరీని. ఈరోజు మా అన్నగారు అయినటువంటి రాకం శ్యామ్ గారు వారి పదవి విరమణని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని పెట్టారు. వారికి ప్రత్యేకంగా మా సంస్థ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఈ అన్నం ఫౌండేషన్ మన అన్నం శ్రీనివాసరావు గారు ఎన్నో కార్యక్రమాలు గత దశాబ్దం నుంచి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు, మనం చూస్తూనే ఉన్నాం. వారికి మా సంస్థ తరఫున ఎల్లప్పుడూ కూడా మేము చేదోడు వాదోడుగా ఉంటాం. వారు చేసే కార్యక్రమంలో కూడా మేము పాలు పంచుకుంటాం. అదేవిధంగా వారి యొక్క సేవలను గుర్తిస్తూ ఇప్పుడు మనం చూస్తున్న ఎంతోమంది అనాథలు, ఇక్కడ మానసిక వికలాంగులు కానివ్వండి, అంటే మన దేశంలో వివిధ నలుమూలలో ఉన్న ఎవరున్న అనాథలు ఇక్కడ కనిపిస్తుంటే వాళ్ళని చేరదీసి వాళ్ళకి సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. సో కాబట్టి వారి యొక్క సేవల్ని గుర్తిస్తూ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి పద్మశ్రీని కూడా ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. సో మా సంస్థ కూడా మేము రీసెంట్గానే స్టార్ట్ చేసాం. రాబోయే రోజుల్లో కూడా మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా మేము కృతనిశ్చయంతో ఉన్నాం. కాబట్టి ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నం శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మా సంస్థ తరఫున తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాకం శ్యాంబాబు. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గత 2లో రిటైర్ అయ్యాను. ముఖ్యంగా ఈరోజు మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి రామకృష్ణ పరమహంస గారు ఏ విధంగా చెప్పారో మరి సేమ్ అదే విధంగా ఇక్కడ చూస్తే డాక్టర్ అన్నం శ్రీనివాస్ గారి యొక్క ఆశ్రమంలో చూసినట్టయితే భారతదేశం నలుమూలలా ఉన్నటువంటి మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులతో పాటుగా అనాథలు, తల్లిదండ్రులైనటువంటి నిరుపేద అనాథలు కూడా వారి దగ్గర ఆశ్రమం పొందడం అనేది మామూలు విషయం కాదండి. వారికి పగలు రాత్రి అంటే తెలియదు, వారు ఏం తింటున్నా కూడా తెలియదు, మరి అటువంటి స్థితిలో ఏం చేస్తున్నా కూడా తెలియదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి అభాగ్యులను, దాదాపుగా 210 మంది అభాగ్యులను వారు నిత్యము మరి వారికి భోజన వసతి కానీ ఆరోగ్య వసతి కానీ ఇవన్నీ అందిస్తున్నారు. మరి మనం చూస్తున్నాం, దాదాపుగా నా దృష్టి వరకైతే భారతదేశంలో ఇటువంటి సేవకులు ఎవరూ లేరు. ఓన్లీ ఖమ్మంలో ఉన్నటువంటి డాక్టర్ అన్నం శ్రీనివాస్ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఎందుకంటే ప్రతిరోజు మన పేపర్లో చూస్తుంటే ఎన్నో అనాథ సేవలు కూడా వారు మరి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అనాథ సేవలు కూడా దానక్రియలు చేయడం అనేది, అంత్యక్రియలు చేయడం అనేది మామూలు విషయం కాదు. కరోనా మూవ్మెంట్లో వారు చేసిన సేవలకు మామూలు కాదండి. ఒక మాజీ ఎమ్మెల్యే గారు చనిపోతే కరోనా ఒక అంటువ్యాధి కాదు అని చెప్పి ఆయన నోట్లో నోరు పెట్టి ఆయన ముద్దు ఇచ్చి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా బాధితులందరూ కూడా మరి సాంత్వన చేసినటువంటి మన మిత్రుడు అన్నం శ్రీనివాస్ గారు. మరి వారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. కానీ మా అందరి కోరిక ఏంటంటే వారికి ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా పద్మశ్రీ అవార్డు కనుక వారికి తప్పనిసరిగా వచ్చి ఇవ్వాలండి. ఎందుకంటే దానికి అర్హుడు. మరి మనం చూస్తున్నాం, యాక్సిడెంట్లో కానివ్వండి, నీటిలో కానివ్వండి, బిల్డింగ్ నుంచి పడ్డం కానివ్వండి, కాలిపోయిన వాళ్ళు కానీ ఆల్రెడీ 5 రోజులు బాడీ భూమి లోపల ఉన్నా కూడా దాన్ని కేవలం చేతులతో మాత్రమే తీసుకొని ఆయన చేసేటువంటి సేవ అనేది ముఖ్యంగా ఎవరు చేయలేమండి. మరి అటువంటి అభాగ్యులకు అండదండగా ఉంటూ ఒక దైవంగా ఉన్నటువంటి మరి మానవతా హృదయం ఉన్నటువంటి అన్నం శ్రీనివాస్ గారు మరి ముందు ఆరోగ్యాలతో ఉండి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేస్తూ మమ్మల్ని కూడా మరి ఇటువంటి సేవలో మరి పాత్రగా చేయని కోరుతూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దంపతులు ఈరోజు దీనికి నేను విరాళంగా వీరందరికీ ఒకరోజు భోజనం పెట్టిస్తానని చెప్పేసి అనడం, 210 మంది భారతదేశ వ్యాప్తంగా ఉన్న అనాథలకి ఈరోజు మేము ఏదైతే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే సంస్థ పెట్టినామో అన్నది కూడా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడ అనాథ కనపడ్డా అనాథను తీసుకొచ్చి ఆదరిస్తున్న శ్రీరన్నయ్య వాళ్ళ ఈ అనాథ ఆశ్రమంలో ఈరోజు భోజనాన్ని దాతగా ఈరోజు దాన్ని ఏర్పాటు చేసిన దంపతులకి ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ సంస్థ ద్వారా వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు కూడా భావి జీవితం, ఆరోగ్య ఐశ్వర్యాలతో వారి కుటుంబం చల్లగా ఉండాలని, వారి దినదినాభివృద్ధి చెందుతూ ఇలాంటి అన్నం శ్రీనివాసరావు గారు చేస్తున్న కార్యక్రమాల్లో మేము కూడా ఎల్లప్పుడూ వారి అడుగుజాడల్లో మేము కూడా నడుస్తామని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్న ఆయన శేష జీవితం ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మానవ సేవే మాధవ సేవ నాను నిజం చేస్తున్నారు. వారెవరంటే ఎందరో మట్టిలో మాణిక్యాలని
మహానుభావులుగా ఈ సమాజానికి దేశానికి అందించినటువంటి ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘకాలం సేవలు అందించి మరి ఇటీవల పదవి విరమణ మహోత్సవం ఎవరికైనా అది జాయిన్ అయినప్పుడే ఇది పుట్టినప్పుడే ఉద్యోగం వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అనేది ఇది కనెక్ట్ అయి ఉంటుంది, తప్పదు ఎవరికైనా. మరి ఆ సందర్భంగా మరి ఎవరైనా బంధువులకి తోటి మిత్రులకి లేకపోతే ఫంక్షన్ హాల్లోనో లేకపోతే తీర్థయాత్రలో పోతుంటారు. వాటన్నిటికీ భిన్నంగా ఏ దిక్కు మొక్కు లేని కాళ్ళు లేని వాళ్ళు, మాటలు రాని వారు, మత్స్యంత లేని వారు, ఎక్కడి వారో తెలియదు. దైవం మానస రూపిణి అంటారు. వీళ్ళల్లో దైవాన్ని చూసుకొని ఈనాడు రాకం శ్యాంబాబు గారు వారి సతీమణి మరి యూనిటీ ఇన్ డైవర్సిటీ నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథ శరణాలయంలో 210 మందికి మరి ఆకలి అవసరాలు తీర్చుటకు పెద్ద ఎత్తున మరి ఇంతకన్నా గొప్ప మానవత్వం ఇంకోటి లేదు. ఇది దైవత్వంతో సమానమని చెప్పి భావించి వీరు ఉపాధ్యాయ వృత్తే కాకుండా వీరు స్వతహాగా మరి యోగా, వాకింగ్, అనేక రకాల అందరికీ ఆరోగ్యం అనేది అవసరం అని చెప్పేసి భావించి ఎందరెందరో ప్రేరేపితం చేసి మంచి వారి వాక్చాతుర్యంతో వారు కామెంటేటర్ కూడా ఉంటారు. మరి ప్రజలందరినీ ఒక ఏకతాటి మీదుగా కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, ఎవరికైనా ఆరోగ్యం కావాలా, ఎవరికైనా ఆకలి తీరాలా, మనందరం కలిసిమెలిసి ఉండాలా, ఇదే మన భారతీయ సంస్కృతి అని చెప్పి భావించి మరి అన్ని కులాల మతాలని ఏకం చేసి అందరితో మమేకం అయ్యి ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నటువంటి రాకం శ్యాంబాబు గారు ఆదర్శనీయుడు, ఈ యొక్క ఆపద్బాంధవుడు అనే చెప్పాలి. వారి యొక్క సతీమణి మరి మిత్ర బృందంతో ఒక రిటైర్డ్ ఇక్కడ ఉన్న వారందరూ కూడా వివిధ శాఖల్లో వృత్తుల్లో నిష్ఠాతమైన సేవలు అందించేసి రిటైర్ అయినారు. అందరూ ఒక తాటి మీద ఉండేసి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని మరి భావితరాలకి ఒక మార్గదర్శకం ఉంటూ వస్తున్నారు. వీరందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తూ ఈనాటి ఇంతమంది మీరు చూస్తున్నారు ఈ దిక్కు మక్కు లేని వాళ్ళు ఆకలి తీర్చినటువంటి శ్రీమాన్ రాకం శ్యాంబాబు గారు వారి సతీమణికి భగవంతుడు ఎల్లవెల్లా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, ఇక ముందు కూడా వీరిని చూసి సమాజం అంతా ఒక తాటి మీదకి వచ్చేసి మన ఖమ్మం జిల్లా పేరు భవిష్యత్తులో మానవతా జిల్లా వచ్చే విధంగా అందరూ ముందుకు వచ్చి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.